ఏం లేదు అత్తయ్య, నాకు యూకేలో ఒక ఏజెన్సీలో ఆపర్చునిటీ వచ్చింది. అందుకే ఇక్కడ బిజినెస్లన్నీ వైండప్ చేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వెళ్లే ముందు ప్రాపర్టీ, ఎంటీ డాక్యుమెంట్స్ అన్ని షాలు పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆ సాగుతో ఒకసారి పాపని చూసి వెళ్ళిపోదామని వచ్చాను. రేపు బయలుదేరి వెళ్ళాలి. షాలు కోసమైనా ఓ 2 రోజులు ఇక్కడ ఉంటే బాగుంటుంది. అయ్యో, ఫ్లైట్ రేపే అత్తయ్య, వీలు పడదు. ఇక్కడ ఏవేవో జరుగుతున్నాయి డాడీ. ఎవరు నేను చెప్తే నమ్మట్లా. అమ్మా నీతో ఉండనివ్వట్లా. అమ్మతో నేను హాస్టల్ కి పోయి చదువుతానని చెప్తా. ఓన్లీ 1 వీక్ మాత్రం నాతో ఉండు డాడీ ప్లీజ్. ఈ రోజు ఈవినింగ్ వచ్చేస్తాను. టికెట్ కన్ఫర్మ్ చేయండి. నేను అనుభవించిన అదే కష్టాన్ని ఇప్పుడు షాలు కూడా అనుభవిస్తోంది. ఏమంటున్నావు? షాలు చెప్పేది నిజం. ఈ ఇంట్లో ఒక దెయ్యం ఉంది. ఈ విషయం నా చిన్నతనంలో చెప్పినప్పుడు నన్నెవరూ నమ్మలేదు. నేను డ్రామాలు ఆడుతున్నానని నాన్న నన్ను ఫోర్స్ చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశారు. ప్రేమంటే ఏంటో మర్చిపోయి ఓ అనాథలా పెరిగాను. ఆ కష్టం షాలుకి రాకూడదు. నా చిన్నతనంలో దాని ప్రెజెన్స్ ని నేను ఫీల్ అయినప్పటికీ నథింగ్ హార్మ్ఫుల్. కానీ ఇప్పుడు అది మరీ వైలెంట్ గా మారింది. నన్నే 2 సార్లు ట్రై చేసింది చంపడానికి. మా అమ్మే నన్ను కాపాడింది. మీ అమ్మగారా? దీన్ని నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. దానివల్ల నేను మాత్రమే ఇబ్బంది పడ్డానని ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నా. కానీ షాలు కూడా కష్టపడుతోందని నిన్నే తెలిసింది. మీరు వెళ్లడానికి ముందు షాలుకి ఏదైనా ఒక సేఫ్ దారి చూపించి వెళ్తే బాగుంటుంది ప్లీజ్. షాలు, నిన్న మాట్లాడుతున్నప్పుడు జ్యోతి అని ఒక పేరు చెప్పావు కదా, ఎవరది? నీ ఫ్రెండా? తనకి ఎప్పుడు నాతో ఆడుకుంటూ ఉండాలి. దానికోసం ఏమైనా చేస్తుంది. నువ్వేం చేయమని చేస్తుందా? చేస్తుంది. షాలు, ఆ చైర్ని పక్కకి జరపమని చెప్పు. ఏయ్, డాడీ చెప్తున్నారుగా ఆ చైర్ని జరుపు. చూసావా, జరగలేదు. జ్యోతి ఉందనుకోవడం నీ ఇమాజినేషన్. ఊరికే ఏదేదో ఊహించుకోకు. లేదు డాడీ. అమ్మ పిలుస్తోంది. హలో హలో సార్, మీ టికెట్ కన్ఫర్మ్ అయింది. 3 hours ముందు క్యాన్సిల్ ప్లీజ్. క్యాన్సిలా సార్? టికెట్ రామ మరదలు సూపర్. మల్లిక, నన్ను పిలిచావు? మల్లిక! అయ్యో జరగవయ్యా, నీకు అసలు బుద్ధి లేదు. నేనేదో టీవీలో చూసి యోగా చేస్తుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? యోగా ప్రాక్టీసా? మరి ఈ పొట్టలో తగ్గించాలని నేను కష్టపడుతుంటే మధ్యలో మీరు నీకు పొట్ట కూడా వచ్చేసిందా? నాకు ఆ ఏరియా ఎక్కడుందో తెలీదుగా. దీన్ని అమ్మని చేద్దాం అనుకుంటే దీనికి కూడా దీని అమ్మ వయసు వచ్చిన తర్వాతే మన కోరిక తీరేట్టుంది. ఈ మల్లిక నాకు దొరికేటప్పటికి నేను పైకి వెళ్ళిపోతానేమో. ఎవడరా అది సీపురు గట్టక సార్లు రాయరేసింది? ఏయ్, జేమ్స్ బాండ్ ఫుల్ ప్యాంట్ వేసుకొస్తున్నాడయ్యా. జీరా రైస్ లో ఉండి కాలర్ డ్రైర్ వేసుకొని తిరుగుతున్నా, సిగ్గులేదు నీకు? ఆర్ఎస్ లుంగి పంచి కనపడడం వెళ్ళిందా ఏంటి? మన డీల్ ప్రకారం ఆ బ్యాగ్ ఉన్న స్టోర్ రూమ్ తాళాలు రెడీ. నీకు డమ్మీ దయ్యం రెడీగా ఉంది. ఇది దుమ్ము, నీకు దెయ్యాన్ని చూపిస్తాను. అమ్మో, ఫస్ట్ లుక్ ఎలా ఉంది? అరే అద్భుతం, అచ్చం ఒరిజినల్ దెయ్యంలాగా ఉంది. ఆ పీనుగు వాసన కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ లుంగి పంచ
ఎవడి పని చేతేనే ఈ బొమ్మను నా పెళ్ళం చూసి భయంతో గోల చెయ్యాలి. ఆ దెబ్బతో ఈ అంతఃపురంలో దెయ్యం ఉందని ఊరే నమ్మేస్తుంది. అప్పటికి ఈజీగా ఈ అంతఃపురాన్ని నమ్మేయచ్చు. మొదలష్టపోడా నువ్వు మగాడవైతే నీకు ధైర్యం ఉంటే నా ముందుకు రారా. టెస్టింగ్ ఈవిడ నుంచి మొదలు పెడదాం. నాకు కోపం వస్తే నేను ఆ రోజు నా నెగతాలు చేసింది కదా, ఈ రోజు ఇవన్నీ ఎలా ఎండగట్టనో చూస్తూ ఉండండి. రై నువ్వు ఇది పట్టుకో. ఇది రండి సార్. ఏంటంటే షేక్ డాన్స్ చేస్తున్నారు? ఏమైంది? అక్క నమస్కారం అక్క, బాగున్నారా? సారీ అక్క, నీ సావుకు రాలేకపోయా. ఆవిడ తెలీదా? ఆవిడే కానిస్టేబుల్ శాంత అక్క. ఏమైనా వర్మ ఆత్మహత్య చేసుకుంది. నువ్వు పెట్టిన మొదల స్టెప్ వీడియో చూసే. అయ్యో కళ్ళు తొంగునేటప్పుడు మధ్యలో పొరపాటును మీ వీడియో చూసుంటుంది. అందుకే పూర్తిగా తొంగకుండా పుసుకుని చచ్చింది. అబ్బో మీ డ్రామాలు మాకు తెలుసులే. శాంతకి పోయి సారీ అడుగు పో. ఇంకెప్పుడు టిక్ టాక్ జోలికి పర్ఫార్మెన్స్ బాగుంది. యాక్ట్ చేస్తే పోలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. బొమ్మ కనపడలేదురా, ముందు వెతుకుదాం పదా. ఎక్కడికి పోయింది ఇది? ఓ యోగా ఇంకా పూర్తి కాలేదా? ఓ కప్పాసనం వేస్తున్నావా? కంటిన్యూ కంటిన్యూ. ఏడకు పోయింది? ఏం చేస్తున్నారు? వదలండి, ఎవరన్నా చూస్తారేమో. కాసేపు కౌగిలించుకుంటాను. నాకు దెయ్యం దొరికింది. పోరా పిచ్చి ఫుల్క, ఆడికి నీ పెళ్ళాం దొరికింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, కాసేపు కౌగిలించుకుంటాను. ఏడకు పోతున్నారు సార్? పెద్ద మనిషి అన్నాక చూసి చూడనట్టు పోవాలయ్యా. నేను కాసేపు చూసొస్తాను సార్.
ఏంటయ్యా 3 పెగ్గులకే కాల్ చెప్పావు? పొద్దున్న 4 గంటలకు లేచి గుడి తలుపు తెచ్చి పని చేస్తే నీకు తెలుస్తుంది పోరా. హలో హలో కాళీ, ఎక్కడున్నావు? నేను పూజాతో పాటు గుడి సత్రంలో ఉన్నాను. నువ్వు వెంటనే బయలుదేరి. హలో కాళీ, హలో కాళీ. హలో ఏంటయ్యా ఇక్కడికి వస్తే సిగ్నలే దొరకనంటుంది. కానీ మందు దొరుకుతుంది. అబ్బా, ఎవరో తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవర్రయ్యా ఈ టైంలో వచ్చింది? నువ్వే చూడు బా. ఈడొకడు. అమ్మా ఉండనయ్యా, వస్తున్నాను. ఓ దెబ్బ దెబ్బ బాధేస్తున్నారు. ఎవరు కనపడడం లేదు. ఎవరయ్యా తలుపు కొట్టింది? మణి లేవయ్యా. మణి ఏంటి అంతలో నేను నిద్రపోయా? లేవయ్యా బాబు, నిన్నే లెమ్మంటుంటే. మణి మణి వీడ్లేడేంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? రే మణి, మణి, ఓయ్ ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఎవరు నువ్వు? మందెక్కిందా? కాళీనయ్యా. మరి అది మణి ఆటలకు తలుపుతారు. జన్మమే ధన్యమే చిరుచిలుకా ఊహించని ఆనందమే నీ వల్లే కలుగునే మొలక నా హృదయం నీ విడిదై పొంగిపోదటే పగలు కూడా వెన్నెలలాగా మారిపోదటే జూకా నన్ను చేరవా. ఎవరది? ఎవరు అడుగుతున్నాగా, ఎవరది? ఎవరు? కాళీ, రే కాళీ, కాళీ.
ఏయ్, పూజారి, అక్కడే జరిగింది. ఏయ్, చెప్పోయ్యా, ఇక్కడ ఉండకూడదు. నేను భయపడక అంతా జరుగుతుంది. ఏం జరిగింది? అయ్యో, గర్భగుడిలో రహస్య గదితాలు మూయడానికి ముందు ఏమర్థం జరిగిందో అదే విధంగా తలుపు తెరిచాక ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏయ్, తలుపు మూయడానికి ముందు అనర్థం జరిగిపోయిందా? ఏంటో చెప్పు. అదే చెప్పా కదా. పూర్తిగా జరిగిందేంటో చెప్పు. అది అది పూర్తిగా నాకు తెలియదు. తెలిసినంత వరకు చెప్తాను. చెప్పు. 22 సంవత్సరాలకి ముందు ఇదే విధంగా ఓ రోజు రాత్రి. మనే ఏంటి కాలి ఈ టైంలో వచ్చా? పెద్ద పూజారి గారు తాళం చెవులు తీసుకురమ్మన్నారు. అడ్డమైన వాళ్ళకి తాళం చెవులు ఇవ్వను. ఏం మాట్లాడుతున్నావయ్యా? నమ్మకం లేకపోతే నువ్వురా, ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. కాళీ నన్ను అడవిలోకి తీసుకెళ్ళాడు. నన్ను అక్కడే ఉండమని వాడు మాత్రం లోపలికి వెళ్ళాడు. నేను ఎదురు చూశాను. అప్పుడు హఠాత్తుగా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? కార్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళవయ్యా. ఏ జాగ్రత్త, నువ్వు ఇక్కడే ఉండు. గుడి లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. జమీందారు మరుసటి రోజు ఉదయం గర్భగుడిలో రహస్య గదికి తలిపేసి సీల్ పెట్టేశారు. జనాలు బుద్ధి లేకుండా పోరాడి గది తలుపులు తెరిపించారు. అప్పటి నుండి అంతా ఇలా జరగడం మొదలైంది. సరే, ఆ రోజు గుళ్ళో ఏం జరిగింది నువ్వు పూజారి గారిని అడగలేదా? తలుపు మూసిన రోజే పెద్ద పూజారి కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. ఆ విరక్తితో గుడి విడిచిపెట్టి పెద్ద పూజారి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. సత్య ప్రమాణంగా ఇంతకు మించి నాకేం తెలియదండి. అంతా అయోమయంగా ఉందే. ఈ అయోమయం తీరాలంటే సుబ్రహ్మణ్యపురం స్వామీజీని మనం వెళ్ళి కలుద్దాం. అదృష్టం బాగుండి వారే మహాదీపం వెలిగించడానికి మన ఊరికి కొండ దిగి వస్తున్నారని వెళ్ళి మీరు వారిని కలిస్తే ఓ మంచి దారి దొరుకుతుంది. ఆ రోజు గర్భగుడిలో ఉన్న రహస్య గది తలుపులు తెరిచేటప్పుడు లోపల దుష్టశక్తి ఉన్న కదలకల్ని నేను పసిగట్టాను. ముందు మీ అనుమానం నిజమేనా అన్నది ధృవీకరించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు సాయంత్రం కొండ మీద గుడిలో దీపదర్శనం. జ్యోతి వెలగడానికి ముందు దుష్టశక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చూడు, నువ్వు ఓ పని చెయ్యి. అయ్యా, అది ప్రత్యంకర యంత్రం. ఈ ఇంట్లో దుష్టశక్తి ఉంటే దాన్ని కట్టడి చేస్తుంది. ఇక్కడ ఆత్మ ఉంది స్వామి. యంత్రానికి అది కట్టుబడి వస్తోంది. ఇదే మీ ఇంట్లో ఉన్న ఆత్మ. ఏం చేస్తున్నారు మీరు? ఆ ఆత్మని కట్టేస్తాం. మంత్రాలు ఆపకుండా చదవండి. ఆ ఆత్మ మన అవసరమైంది కదా. నేను చెప్తున్నా కదా, మంత్రాలు ఆపకుండా చదవండి.
ఇంట్లో ఇంకో ఆత్మ ఉంది. ఇది బాగా ఉగ్రమైన ఆత్మ. రెండింటిని ఒకే సమయంలో కట్టడి చేయలేకపోతున్నా. ముందు ఆత్మ వదిలేసేయండి, దీనికి మాత్రం మంత్రాలు చదవండి. ఒంట్లోకి ఆత్మ. నువ్వేం కంగారు పడకు. నువ్వు అనుకున్నట్టు నిన్ను కాపాడింది మీ అమ్మ ఆత్మ కాదు. నిన్ను చంపడానికి ప్రయత్నించిందే తను. వాట్? మా అమ్మ నన్ను చంపడానికి?